రీసెంట్గా అంటే అక్టోబర్ 10, 2023 రోజున నైజీరియా ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ప్రొఫెసర్ బలోజీ అకిన్యేమి ఇజ్రాయెల్ ప్రధాని అయిన బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఒక సాకుగా చూపిస్తూ అమెరికా మరియు ఇరాన్ల మధ్య గొడవ పెట్టి మూడవ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టాలని చూస్తున్నాడు అని పబ్లిక్గా ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. అతను మాత్రమే కాదు, నైజీరియాకి చెందిన ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం ఆఫ్ నైజీరియా అయిన ఫెమి ఫనికయోడే కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం 14 స్టెప్స్లో మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని వివరించాడు. ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం ఈ ప్రపంచానికే ప్రమాదమని చెప్తున్నారు. పాలస్తీనాకు చైనాతో పాటు అన్ని ఇస్లాం దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి మరియు ఇజ్రాయెల్కు మన భారతదేశంతో పాటు అమెరికా, యూకే లాంటి క్రిస్టియన్ దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఈ రెండు అతిపెద్ద మతాలకు అతి ప్రాముఖ్యమైన ప్రాంతం. ప్రపంచ యుద్ధం అంటే ప్రపంచంలోని అన్ని దేశాలు పాల్గొన్నా లేదా ప్రపంచ అగ్రదేశాలు యుద్ధంలో పాల్గొన్నా దాన్ని ప్రపంచ యుద్ధం అంటారు. కాబట్టి ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధంలో ప్రపంచ అగ్రదేశాలు రెండు వైపులా ఉన్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని చాలామంది భావిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి అసలు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య గొడవ ఏంటో ఇప్పటికి కూడా తెలిసి ఉండదు. మరియు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య న్యాయం ఎవరి వైపు ఉంది, మన దేశం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం కరెక్టా కాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ ప్రపంచంలో ఉన్న పవర్ఫుల్ కంట్రీస్లో ఒకటి. సైజ్తో సంబంధం లేకుండా ఒకప్పుడు ఒంటి చేత్తో అరబ్ కంట్రీస్ అన్నిటినీ చిత్తుగా ఓడించింది. ఇజ్రాయెల్ మిలిటరీ ఏజెన్సీ అయిన మొసాద్ ఈ ప్రపంచంలో ఉన్న మిలిటరీ ఏజెన్సీస్ అన్నిటిలోకి పవర్ఫుల్ ఏజెన్సీ. వీళ్ళు ఏ మిషన్ని అయినా అవలీలుగా చేసేస్తూ ఉంటారు. నేషనల్ సెక్యూరిటీ విషయంలో మొసాద్ వాళ్ళు అస్సలు వెనక్కి తగ్గరు. నేషనల్ సెక్యూరిటీ కోసం వీళ్ళు గవర్నమెంట్ అధికారులను కూడా చంపడానికి వెనకాడరు. అలాంటి చరిత్ర కలిగిన మొసాద్ ఉన్నా కానీ ఈ రోజున ఇజ్రాయెల్ యుద్ధంతో అల్లకల్లోలమైపోతుంది. బయట శత్రువుల మెడలు వంచే ఇజ్రాయెల్ ఈరోజు అంతర్గత యుద్ధంతో అట్టుడికిపోతుంది. అసలు ఈ యుద్ధానికి కారణం ఏంటి? మొసాద్ ఈ యుద్ధాన్ని ఆపడంలో ఎందుకు ఫెయిల్ అయింది? అసలు ఇజ్రాయెల్ ఎవరితో ఈ యుద్ధం చేస్తుంది? వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవ మనకు అర్థం కావాలంటే 2000 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. యూదుల చరిత్రలో 70-80% యేసుక్రీస్తుపై అలానే క్రిస్టియానిటీపైనే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఈ పాలస్తీనా ఇజ్రాయెల్ వివాదం అది ఎలాగో ముందుకు వెళ్తున్న కొద్దీ మీకే అర్థమవుతుంది. యేసు పెద్దవాడయ్యాక అప్పటి వరకు యూదులు పాటిస్తున్న మోషే ధర్మశాస్త్రమైన ఓల్డ్ టెస్టిమెంట్ కాకుండా న్యూ టెస్టిమెంట్ బోధనలు చేసేవాడు. నిజానికి ఓల్డ్ టెస్టిమెంట్ నెరవేరి న్యూ టెస్టిమెంట్ వస్తుందని ఓల్డ్ టెస్టిమెంట్లోనే చాలా చోట్ల ఉంటుంది. కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోక యూదులు యేసుక్రీస్తుని వ్యతిరేకించారు. కానీ యేసుక్రీస్తు వారు తన కొత్త నిబంధన బోధనలతో చాలామందిని ఆకర్షించాడు. ఆయన బోధనల్లో ఒకటే మన మహాత్మా గాంధీ గారు కూడా ఉపయోగించారు. అదే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా చూపించు అనే మాట. ఇలాంటి ఎన్నో బోధనలు ప్రజలను ఆకట్టుకున్నాయి. దాంతో ఇజ్రాయెల్ ప్రజలు జీసస్ను ఫాలో అయ్యారు. యేసుక్రీస్తు వారు యూదా మతాన్ని కాకుండా కొత్త మతాన్ని బోధిస్తున్నాడని ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలు యేసుక్రీస్తుపై పగబట్టారు. దాంతో వీళ్ళంతా కలిసి జీసస్కి వ్యతిరేకంగా నిలబడి జీసస్ని పబ్లిక్గా సిలువ వేసేలా చేశారు. సిలువ వేసింది రోమన్సే అయినా కూడా సిలువ పడేలా చేసింది మాత్రం యూదులే. కానీ అయినా కూడా క్రిస్టియన్స్ యూదులను ప్రేమిస్తూ ఉంటారు. ఇప్పటికీ వారి కోసం ఇప్పటికీ ప్రేయర్స్ చేస్తూ ఉంటారు కూడా. ఇజ్రాయెల్ ప్రజలు తమ దేశంలో కంటే ఇతర దేశాల్లోనే ఎక్కువగా బ్రతికారు. ఈజిప్ట్లో 430 సంవత్సరాలు, బాబిలోన్లో 70 సంవత్సరాలు, తర్వాత మొదటి శతాబ్దంలో రోమా సామ్రాజ్యం పెడుతున్న హింస కారణంగా ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచం మొత్తం చెదిరిపోయారు. మొదటి శతాబ్దంలో ఇజ్రాయెల్ని ఆక్రమించుకొని పాలించిన రోమా సామ్రాజ్యం పైన యూదులు ఎప్పుడు యుద్ధాలు చేస్తూనే ఉండేవారు. దీని కారణంగా రోమా సామ్రాజ్యం యూదులను పెట్టిన హింస ఇప్పటికీ కూడా మనం చరిత్రలో చదువుకోవచ్చు. క్రీస్తు శకం లేదా సాధారణ శకం 66వ సంవత్సరంలో జరిగిన ఫస్ట్ జూయిష్ రోమన్ యుద్ధం కారణంగా క్రీస్తు శకం 70లో కొలసియం స్టేడియంని కట్టించిన వెస్పాసియన్ చక్రవర్తి కొడుకు అయిన టైటస్ అనే రోమా అధికారి జెరూసలేం పైన దాడి చేసి 11 లక్షల మంది యూదులను చంపి దాదాపు 1,00,000 మందిని బానిసలుగా రోమ్ పట్టణానికి తీసుకెళ్తాడు. యూదుల అతి పవిత్రమైన టెంపుల్ని తగలబెట్టి యూదులను ఊచకోత కోసి జెరూసలేం సిటీని మొత్తం తగలబెడతాడు. అంతేకాదు వారి సొంత దేశమైన ఇజ్రాయెల్లో అడుగు పెట్టకుండా వాళ్ళని బ్యాన్ చేస్తారు. అప్పుడు చాలామంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచం మొత్తం చెదిరిపోయారు. అంతేకాదు యేసు తర్వాత అతని శిష్యులు యేసు బోధనలు ఇజ్రాయెల్ దేశం మొత్తం ప్రచారం చేయడం మూలంగా అతివేగంగా యూదులు క్రిస్టియన్స్గా మారడం మొదలుపెట్టారు. దాంతో అనేక రోమా రాజులు మిగతా యూదులను సంతోషపెట్టడానికి
క్రిస్టియన్స్గా మారిన ఇజ్రాయెల్ ప్రజలను దారుణంగా చంపేవారు. దీనివల్ల చాలామంది ఇజ్రాయేలీ క్రిస్టియన్స్ వాళ్ళ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. నీరో ఇంకా డొమినిషన్ చక్రవర్తులు క్రిస్టియన్ యూదులను ఎంత దారుణంగా చంపారో చరిత్రపైన కాస్త అవగాహన ఉన్న ఎవరికైనా తెలుసు. అలా కొంతమంది యూరోప్కి, జర్మనీకి, ఇండియాకి ఇలా అనేక దేశాలకు వెళ్ళి తలదాచుకున్నారు. ఇప్పటికి కూడా ఇండియాలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. అలా పారిపోయిన యూదుల్లో నుండి వచ్చిన వాడే అతి గొప్ప శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో హిట్లర్ జర్మనీలో ఉన్న 60 లక్షల ఇజ్రాయెల్ ప్రజలను ఎంత దారుణంగా చంపాడో మనకు తెలియని విషయం కాదు. హిట్లర్ ఐన్స్టీన్ని కూడా చంపేస్తా అని చాలాసార్లు హెచ్చరించాడు. ఇజ్రాయెల్ ప్రజలు వారి దేశాన్ని వదిలేయడానికి ఇంకో కారణం రోమా ప్రభుత్వ కాలంలో వేసిన ట్యాక్స్లు. వాటి నుండి తప్పించుకోవడానికి ఇజ్రాయెల్ వదిలిపెట్టారు. వారి దేశంలోని వాళ్ళను బ్యాన్ చేయడం మూలంగా ఇజ్రాయెల్ వారు రోమా ప్రభుత్వం ఉన్నంతకాలం తమ దేశం మీద ఆశలు వదిలేసుకున్నారు. దాని తర్వాత ఇజ్రాయెల్ను పాలస్తీనా దేశస్తులు ఆక్రమించుకున్నారు. తర్వాత 7వ శతాబ్దంలో ఇస్లాం రాజులు వచ్చారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఓటమన్ అనే ఇస్లాం సామ్రాజ్యం కొనసాగింది. అక్కడి ప్రజలను ఇస్లాంలోకి కన్వర్ట్ చేశారు. అందుకే ఇప్పటికీ పాలస్తీనా ప్రజలు అందరూ ముస్లిమ్స్గా ఉండటం మనం చూస్తున్నాం. సో దీన్ని మొత్తం అర్థం చేసుకుంటే 2000 ఏళ్ల క్రితం యూదులు చేస్తున్న తిరుగుబాటు కారణంగా టైటస్ రాజు యూదులను ఇజ్రాయెల్ నుండి వెళ్ళగొట్టాడు మరియు వాళ్ళని బ్యాన్ చేశాడు. తర్వాత నీరో, డొమినిషన్ చక్రవర్తులు యేసుక్రీస్తు శిష్యులు చేస్తున్న బోధనలకు యూదులు క్రిస్టియన్స్గా మారుతుండటంతో వాళ్ళను హింసించి ఇజ్రాయెల్లో లేకుండా పారిపోయేలా చేశారు. కాబట్టి మొదటి శతాబ్దంలోనే, అంటే 2000 సంవత్సరాల క్రితమే ఇజ్రాయెల్ ప్రజలు తమ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అయితే 7వ శతాబ్దం నుండి ఇస్లాం వ్యాపించడం మొదలైంది మరియు ఇజ్రాయెల్ దేశాన్ని పాలస్తీనా ఆక్రమించుకుంది. మెల్లిగా అక్కడి ప్రజలు ఇస్లాంను అనుసరించడం మొదలుపెట్టారు. 1891 వచ్చేసరికి ఇజ్రాయెల్ దేశం ముస్లిం రూలర్స్ నుండి అరబ్ రూలర్స్ చేతుల్లోకి వచ్చేసింది. సరిగ్గా ఇదే టైంలో ప్రపంచం నలుమూలలో ఉన్న యూదులందరూ తమ దేశమైన ఇజ్రాయెల్కి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యారు. మెయిన్గా యూరోప్లో ఉన్నవాళ్ళు. దీనికి చాలా కారణాలున్నాయి. మెయిన్గా యూరోప్లో ఉన్న యూదులని అసలు మనుషులుగా చూసేవాళ్ళు కాదు. అందుకే యూదులు అంతా కలిసి ఇజ్రాయెల్ని వెనక్కి తీసుకోవాలి అని డిసైడ్ అయ్యారు. ఈ నిర్ణయానికి పాలిటిక్స్ యాడ్ అయ్యాయి. ఈ డిసిషన్ కాస్త ఒక మూవ్మెంట్గా మారుతుంది. ఆ మూవ్మెంట్ పేరు జియోనిజం. ఈ మూవ్మెంట్కి World War I, World War II రెండూ సహాయపడ్డాయి. ఈ 2 యుద్ధాల్లో యూదులు బ్రిటన్కి హెల్ప్ చేసి 2 వార్స్లో గెలవడంలో కీలక పాత్ర పోషించారు. దీనికి రివార్డ్గా బ్రిటన్ ఇజ్రాయెల్ని ఆక్రమించి జ్యూస్కి ఇవ్వాలి అనుకుంది. దానికోసం ముందుగా ఓటమన్ ఎంపైర్ చేతులు ఉన్న ఇజ్రాయెల్ని ఆక్రమించింది బ్రిటన్. ఆ తర్వాత ప్రపంచం నలుమూలలో ఉన్న యూదులని ఇజ్రాయెల్కి తీసుకుని రావడం మొదలుపెట్టింది. కానీ అప్పటికే ఇజ్రాయెల్లో సెటిల్ అయి ఉన్న పాలస్టీనియన్స్కి ఇది అస్సలు నచ్చలేదు. మెల్లిగా ఇజ్రాయెల్లో పాలస్టీనియన్స్ సంఖ్య కంటే యూదుల సంఖ్య పెరిగిపోయింది. యూదులకి పాలస్తీనా ప్రజలకి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం బ్రిటన్ యుఎన్ సహాయం కోరింది. యుఎన్ ఒక కమిటీని ఫామ్ చేసి ఇజ్రాయెల్ వెళ్ళి కొన్ని రోజులు అక్కడి పరిస్థితిని స్టడీ చేసింది. పాలస్తీనాలో ఉన్న యూదులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ ఆ ప్లేస్ ఇంపార్టెంటే. సో అందరికీ న్యాయం జరగాలి అంటే సపరేట్గా ఇజ్రాయెల్ కంట్రీని ఏర్పాటు చేసి దానిని యూదులకి, అదే ఏరియాలో పాలస్తీన్ కంట్రీని ఏర్పాటు చేసి దాన్ని పాలస్తీనా ప్రజలకి ఇచ్చి జెరూసలేంని మాత్రం ఎవరికి ఇవ్వకుండా యుఎన్ కంట్రోల్లో ఉంచాలి అని డిసైడ్ అయింది. జెరూసలేం అనేది ఇజ్రాయెల్కి క్యాపిటల్ సిటీ. అయితే యుఎన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అరబ్ నేషన్స్ అన్నీ వ్యతిరేకించాయి. కానీ యుఎన్ ఓటింగ్లో ఈ డిసిషన్ ఫేవర్గా ఓట్స్ రావడంతో 1947లో ఇజ్రాయెల్ ఇంకా పాలస్టైన్ని 2 దేశాలుగా డిక్లేర్ చేస్తూ మ్యాప్ని రిలీజ్ చేసింది. ఈ నిర్ణయంతో యూదులందరూ చాలా హ్యాపీ అయిపోయారు. ఎందుకంటే యుఎన్ చేసిన ఈ పార్టిషన్తో యూదుల చేతుల్లో లేని ల్యాండ్ కూడా యూదుల చేతికి వచ్చేసింది. అప్పటి వరకు ఇజ్రాయెల్ని పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు యుఎన్ తీసుకున్న డిసిజన్తో ఇజ్రాయెల్ని యూదులకి అప్పగించి వెళ్ళిపోయారు. కానీ ఈ పార్టిషన్ని వ్యతిరేకించిన అరబ్ కంట్రీస్ లైక్ ఈజిప్ట్, సిరియా, జోర్డన్, సౌదీ అరేబియా, లెబనాన్, యెమెన్, ఇరాక్ దేశాలు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే ఇజ్రాయెల్ మీదికి యుద్ధానికి దిగాయి. ఇన్ని దేశాలని ఎలా ఎదుర్కొంటుంది? ఇక ఇజ్రాయెల్ పని అయిపోయింది అనుకున్నారు అందరూ. కానీ ఇజ్రాయెల్ అందరికీ షాక్ ఇచ్చింది. ఈ అరబ్ కంట్రీస్ అన్నిటినీ కేవలం 6 డేస్లోనే ఓడించి యుఎన్ ఇచ్చిన ల్యాండ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా భూమిని ఆక్రమించింది. దీంతో ఇజ్రాయెల్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. అయితే ఇజ్రాయెల్ని దెబ్బతీయడం కోసం చుట్టూ ఉన్న అరబ్ దేశాలన్నీ కలిసి 1964లో PLO, పాలెస్టైన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ని ఫామ్ చేశాయి. యూదుల ఆధీనంలో ఉన్న ఇజ్రాయెల్ని పాలస్టీనియన్స్ చేతుల్లోకి తీసుకుని రావడమే ఈ PLO యొక్క లక్ష్యం. మొదట్లో ఈ లక్ష్యం కోసం PLO బాగా పోరాటం చేసింది. యాసిర్ అరాఫత్ అనే అతని లీడర్షిప్లో PLO ఒక పవర్ఫుల్ ఆర్గనైజేషన్గా ఏర్పడింది. మిలిటరీ అటాక్స్, ప్లేన్ హైజాక్స్ చేస్తూ కాన్స్టాంట్గా ఇజ్రాయెల్ని ఇబ్బంది పెడుతూ వచ్చింది PLO.
పిఎల్ఓ చేస్తున్న పోరాటానికి యుఎన్ సపోర్ట్ తోడవడంతో 1993లో ఇజ్రాయెల్ పిఎల్ఓతో ఒక అగ్రిమెంట్ సైన్ చేసింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ని పిఎల్ఓకి అప్పగించాలి. ఇజ్రాయెల్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసింది, కానీ దానిని పట్టించుకోలేదు. గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ 2 ఏరియాస్ని తమ ఆధీనంలోనే పెట్టుకుంది. దాంతో పాలెస్టైన్ ప్రజలకి పిఎల్ఓ మీద నమ్మకం పోయింది. ఇదే టైంలో పాలెస్టైన్లో ఒక గ్రూప్ డెవలప్ అవుతూ వచ్చింది. ఆ గ్రూప్ పేరే హమాస్. పిఎల్ఓ పద్ధతులు నచ్చని పాలెస్టైన్స్ ఫామ్ చేసిన గ్రూపే ఈ హమాస్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక టెర్రరిస్ట్ గ్రూప్. 1987లో షేక్ అహ్మద్ యాసిన్ ద్వారా స్థాపించబడిన ఈ హమాస్కి అరబ్ కంట్రీస్ నుండి ఫండింగ్ వస్తుంది. వీళ్ళు ఇజ్రాయెల్తో పాటు పిఎల్ఓకి అపోజిట్గా పనిచేస్తూ ఇజ్రాయెల్ గవర్నమెంట్ని అటాక్ చేస్తూ వస్తున్నారు. ఇజ్రాయెల్కి ఆపోజిట్గా చాలా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఫామ్ అయ్యాయి, కానీ వాటన్నిటిలో హమాస్ మాత్రం బాగా స్ట్రాంగ్ గ్రూప్గా పేరు తెచ్చుకుంది. హమాస్ చేసిన రాకెట్ అటాక్స్తో 2005లో హమాస్ గాజా స్ట్రిప్ని తమ సొంతం చేసుకుంది. ఆ తర్వాత కూడా హమాస్ కాన్స్టెంట్గా ఇజ్రాయెల్ మీద అటాక్స్ చేస్తూనే ఉంది. 2021లో ఇతర టెర్రరిస్ట్ గ్రూప్స్ అయిన పిఐజే, ఐఆర్జీసీ, లెబనాన్కి చెందిన హెజ్బొల్లాతో కలిసి 4000 రాకెట్లతో సూసైడ్ డ్రోన్స్తో ఇజ్రాయెల్ని అటాక్ చేసింది. ఈ అటాక్లో 10 మంది ఇజ్రాయెల్ ప్రజలు చనిపోతే 300 మంది గాయపడ్డారు. 2021 దాడిని మించేలా అక్టోబర్ 7, 2023 రోజున హమాస్ మళ్లీ ఇజ్రాయెల్పై దాడి చేసింది. ఆపరేషన్ అల్-అక్సా స్టోర్మ్ పేరుతో ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా అటాక్ని చేసింది హమాస్. అక్టోబర్ 7 ఎర్లీ మార్నింగ్ మొదలైన ఈ అటాక్లో వేల సంఖ్యలో రాకెట్స్ని ఫైర్ చేసి సదర్న్ ఇజ్రాయెల్లో ఉన్న సిటీస్ని నాశనం చేసింది. అంతేకాకుండా గాజా బార్డర్ని కూడా ఆక్రమించి అక్కడ ఉన్న ఇజ్రాయెల్ ప్రజలని, ఇజ్రాయెల్ మిలిటరీని చంపేసింది హమాస్. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా అటాక్స్ని మొదలుపెట్టింది. హమాస్ మీద వార్ డిక్లేర్ చేసి గాజా మీద ఎయిర్ స్ట్రైక్స్తో పాటు గ్రౌండ్ ఆపరేషన్స్ని కూడా మొదలుపెట్టింది. మామూలుగా ఇజ్రాయెల్ డిఫెన్స్లో కీలక పాత్ర పోషించే మొసాద్, షిన్ బెట్ అనే 2 ఆర్గనైజేషన్స్ ఈ అటాక్ని ముందుగానే పసిగట్టడంలో ఫెయిల్ అయ్యాయి. దీనికి కారణం ఏంటో ఎవరికీ అర్థం కాలేదు. మొసాద్కి ఎక్స్టర్నల్ అటాక్స్ని పసిగట్టి ఆపడంలో సూపర్ సక్సెస్ ఉంది, కానీ ఇంటర్నల్గా చేసిన ఈ అటాక్ని మొసాద్ ఊహించి ఉండదు అని చాలామంది ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. ఎక్స్పర్ట్స్ ప్రకారం హమాస్ చేసిన ఈ అటాక్ 9/11 న్యూయార్క్ అటాక్స్, పర్ల్ హార్బర్ అటాక్కి ఏమాత్రం తీసుకోలేదు. ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఇజ్రాయెల్లో రక్తపాతం జరుగుతుంది. హమాస్తో ఈ యుద్ధం లాంగ్ అండ్ డిఫికల్ట్గా ఉండబోతుందని ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు డిక్లేర్ చేశారు. అందుకోసమే గాజాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజల్ని అందరినీ అక్కడి నుండి తరలించారు. ఇజ్రాయెల్ దేశం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు. ఫుల్ స్కేల్లో పాలస్తీనా టెరిటరీ మీద దండయాత్ర చేయబోతుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ హమాస్తో పాటు హెజ్బొల్లా, ఫాతహ్ లాంటి మిలిటరీ గ్రూప్స్కి చెక్ పెట్టి పాలెస్టైన్ మొత్తాన్ని ఇజ్రాయెల్లో కలుపుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ ఇది జరిగే క్రమంలో 2 వైపులా ఉన్న అమాయకపు ప్రజలు మాత్రం చనిపోక తప్పదు. ఎన్నో సంవత్సరాలుగా మనకు మిత్రదేశంగా ఉంటున్న ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడంలో మన దేశం వెనకడుగు వేయటం లేదు. ఇది మంచిదే. సో గైస్, వీడియో మొత్తం చూశారు కదా, మీరెవరికి సపోర్ట్ చేస్తారు? ఇజ్రాయెల్కా లేదా పాలెస్టైన్కా? కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.